ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాలు తర్వాత ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్ ప్లేతో పాటు ఆడియన్స్ను కట్టిపడేలా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండు మృత్యుంజయలో ఉన్నాయని, కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని ఫారిన్ చిత్రాలతో పాటు అతడు, జులై లాంటి సినిమాలు కొన్ని సన్నివేశాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి. ఈ సినిమాల్లో ఇందులో కూడా హీరో, విలన్ ఇద్దరు తెలివైన వాళ్ళే. ఎత్తుకు పైవెత్తు వేస్తూ టామ్ అండ్ జెర్రీలా దాగుడు మూతలు ఆడుతూ కథ ముందుకు వెళ్తుంది. హీరో, విలన్ ఇద్దరికి తెలివైన వాళ్ళ చూపించి లాజిక్స్ పట్టించుకోకుండా కథనాన్ని నడిపించడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. హీరో పాత్ర ఎంట్రీ మొదలు ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడ కూడా న్యాచురల్గా అనిపించదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం హీరో గెటప్లు మారుస్తూ వెళ్ళడం, అది కూడా ఒక ప్రముఖ పత్రికలో పనిచేస్తూ, ఇది వినడానికే కాదు తెరపై చూడడానికి కూడా సిల్లీగానే అనిపిస్తాయి. అలాగే సినిమా ప్రారంభంలో జరిగే 2 హత్యలకు సంబంధించి క్లూస్ కోసం హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా మెప్పించవు. కానీ క్లూస్ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కొంతవరకు ఓకే అనిపిస్తుంది. విలన్ని పట్టుకునేందుకు హీరో వేసే ఎత్తులు సినిమాటిక్గా పేలవుగా ఉంటాయి. ఆ స్క్రీన్ మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. అయితే క్లైమాక్స్లో విలన్ని అంతం చేయడానికి హీరో వేసిన ప్లాను ఆకట్టుకుంది. డైరెక్టర్ హస్వెన్కి సుకుమార్ శిష్యుడు కావడంతో స్క్రీన్ ప్లే కూడా ఆయన సినిమాలాగే సాగుతుంది. కామెడీ సీన్స్, ఐటమ్ సాంగ్స్, లవ్ ట్రాక్లు పెట్టకుండా అసలు కథను మాత్రం చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడా బోర్ కొట్టదు, కానీ కొత్త సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలగదు. కామెడీ శ్రీవిష్ణు బలం, కానీ ఈసారి తనలో కొత్త కోణాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్. సీరియస్ క్యారెక్టర్లో నటించగలుగుతూ జై పాత్రలో నిరూపించాడు. ఆయన లాంగ్వేజు, డైలాగ్స్, డెలివరీ, మనోభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి. విలన్గా వీర్ ఆర్యన్ అదరగొట్టేశాడు. రేబా మోనికా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. సుదర్శన్, ఐశ్వర్య, రవి, చిన్న బాధితులు తదితరుల పాత్ర వరకు ఓకే. సినిమా అయితే చాలా బాగుంది. కానీ శ్రీ విష్ణుని ఇంతకుముందు చేసిన కామెడీ సినిమాలు గుర్తుంచుకొని చేస్తే డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఒకసారి చూసేయండి మరి.